హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టమాల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు విషయం వచ్చేసి లెసన్ ప్లాన్ అండి. అయితే ఆల్రెడీ లెసన్ ప్లాన్ చెప్పారు కదా, మళ్ళీ ఇదేంటి అంటే లాస్ట్ టైము నేను 7th క్లాస్ లెసన్ ప్లాన్ చెప్పినప్పుడు దాంట్లో నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి. కొంతమంది మిత్రులు డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఈ వీడియో ద్వారా నేను ఆ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు తీసుకున్నటువంటి పాఠం ఏంటంటే హోషియార్ కవ్వ. ఓకే, సో ఈ లెసన్ ప్లాన్ అనేది 2 పార్ట్స్గా విభజించుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకటి ఫస్ట్ పార్ట్లో పాఠ్యోజన రాస్తాం కదా, మళ్ళీ ఈ ఫస్ట్ పార్ట్లో కూడా మనకు స్టెప్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి పాఠ్యోజన లెసన్ ప్లాన్ రాస్తాం. తర్వాత ఇక్కడ అధ్యాపిక కా నాము, పాఠశాల కా నాము, తర్వాత కక్ష విషయ్. ఓకే, ఇది ఇలా లైన్గా అయినా రాసుకోవచ్చు, ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఓకే, మీ కన్వీనియంట్ని బట్టి చూసుకోండి. తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏంటి ఇందులో ఫస్ట్ పార్ట్లో అంటే పాఠ్కనాము, విషయి, ఆవశ్యక కాలాంశం. సో ఇక్కడ మనము డేట్ని మెన్షన్ చేయాలి. ఏ డేటు ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నేను సోచియే బోలియే అని ఇచ్చాను. ఒక పీరియడ్ నేను కేటాయించాను. ఒక పీరియడ్ కేటాయించుకుంటే అది ఏ పీరియడ్ ఏ డేట్లో మనం చెప్తామో ఆ డేటు అంటే ఉదాహరణకు 11 లేదా 12/7 అని అనుకున్నాం అనుకోండి. 12/7/22 లేదా 18/7/22 అంటే అట్లాగా. సో అది మనము దాన్ని కేటాయించుకోవాలి. లేదు 2 పీరియడ్లు అని అంటే మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది ఇక్కడ రాయాలి. బట్ నేను రాయలేదు ఇక్కడ, మీరు మాత్రం రాసేయండి. తర్వాత కోయి విశేష జానకారి. ఓకే, సో ఇక్కడ మనము స్పెసిఫిక్గా పిల్లవాడికి ఈ పాఠం ద్వారా ఏదైనా జ్ఞానాన్ని అందించే విషయం ఉంటే ఆ జ్ఞానానికి సంబంధించిన ఆ విషయాలకు సంబంధించిన పాయింట్స్ని ఇక్కడ రాసుకుంటాం. ఒకవేళ లేదు అంటే వదిలేస్తాం. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ హోషియార్ కవ్వ అని పాఠం పేరు రాశా. ఈ టాపిక్స్ని ఇక్కడ మనం ఎట్లా డివైడ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఉదాహరణకు ఇది హోషియార్ కవ్వ పాఠం కదా. ఈ పాఠంలో మనకు స్టార్టింగ్లోనే సోచి బోలియే అని ఉంటుంది కదా. సో నేను ఆ సోచి బోలియే పెట్టాను చూడండి అలాగా. ఆ తర్వాత నెక్స్ట్ విషయ వస్తువు ఉంది కదా. విషయ వస్తువు అంటే ఈ పాఠం ఉంటుంది కదా, దీన్ని చెప్పడం అన్నమాట. ఆ తర్వాత పాఠంలో సునియే బోలియే ఉంది కదా, ఇక్కడ చూడండి సునియే బోలియే. తర్వాత పడియే ఉంది కదా, ఇక్కడ పడియే ఉంది కదా. సో ఆ పడియేని ఇక్కడ పెట్టడం జరిగింది చూసారా. ఆ తర్వాత పడియే తర్వాత మనకు ఇక్కడ లిఖియే ఉంది కదా. సో ఆ లిఖియే ఇక్కడ మెన్షన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ భాషాంశ ఉంది కదా. సో ఆ భాషాంశని ఇక్కడ పెట్టాను. ఆ తర్వాత నెక్స్ట్ సృజనాత్మకత ఉంది కదా, ఆ సృజనాత్మకత ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఏంటి వ్యాకరణాంశం చూసారా, ఇక్కడ వ్యాకరణాంశం అది ఇక్కడ రాసా. అంటే ఈ విధంగా మనము ఒక్కొక్క టాపిక్ని మనము ఈ పాఠంలో విభజించుకోవాలి. అలా విభజించుకున్న తర్వాత ఇట్లా రాసుకున్న తర్వాత ఏ టాపిక్కి ఎన్ని పీరియడ్స్ మనం కేటాయించుకుంటామో ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ 9 మొత్తం నాకు 9 వచ్చాయి, కొంతమందికి 10 కూడా వస్తాయి. సో మన ఇదిని బట్టి ఇక్కడ మనం రాసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ పూర్వ అవధారణ కౌశల్. దీనికి సంబంధించి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటి అది అని అంటే పూర్వ అవధారణ కౌశల్లో మనము పూర్వ జ్ఞాన్కి జాంచ్ కర్నా అని క్వశ్చన్స్ ఇచ్చాం కదా గతంలో. సో ఆ క్వశ్చన్స్ ఇక్కడ లేవు, మీరు పాయింట్స్ మాత్రమే రాశారు, ఎందుకు అని అడిగారు. సో ఎందుకు అని అంటే ఇక్కడ పూర్వ జ్ఞాన్ అంతవరకే కానీ జాంచ్ కర్నా అనేది ఏముండదు. అంటే పిల్లవాడికి పూర్వ జ్ఞానం ఉందా లేదా అని టెస్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ గతంలో మనము ఎక్కడ ఇచ్చేవాళ్ళము, అధ్యాపకకి క్రియాయేలో ఇచ్చేవాళ్ళం. దానికి ఆన్సర్స్ కింద ఛాత్రకి క్రియాయేలో మనం పెట్టేవాళ్ళం కదా. సో ఇప్పుడు ఈ అధ్యాపకకి క్రియాయే కానీ ఛాత్రకి క్రియాయే కానీ ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది మన ప్రిపరేషన్ వర్క్ కదా. సో ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మనము ఆ క్వశ్చన్స్ రాయాల్సిన అవసరము
లేదు. మరి ఇక్కడ ఏం రాయాలి అంటే, ఏ పాఠాన్ని అయితే మనం చెప్తున్నామో ఆ పాఠంలోని విషయాలకు సంబంధించిన పూర్వజ్ఞానము పిల్లలకు ఉందా, ఉంటే ఆ పూర్వజ్ఞానానికి సంబంధించినటువంటి పాయింట్స్ని అంటే వాక్యాలను రాయాలి అక్కడ మనం, లేదా పదాలను రాసినా సరిపోతుంది. ఒకవేళ ఈ పూర్వజ్ఞానానికి సంబంధించిన విషయాలేవి కూడా పిల్లలకు తెలియదు అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పూర్వజ్ఞానానికి సంబంధించిన విషయాలను పిల్లలకు నేను తెలియజేస్తాను, నేను ఆ జ్ఞానాన్ని అందజేస్తాను అని మనం అక్కడ రాసుకోవచ్చు. అంతేకాని ప్రశ్నలు మాత్రం రాయకూడదు, క్వశ్చన్స్ ఉండవు. అందుకని నేను ఈ 7th క్లాస్ ఫస్ట్ లెసన్ రాసినప్పుడు ఇక్కడ చూడండి, पूर्व अवधारण कौशल संयुक्ताक्षर के बारे में ज्ञान प्रदान करना, भगवान की महिमा के बारे में बताना, छात्रों में नैतिक गुणों का विकास करना, राम नरेश त्रिपाठी जी का जीवन और साहित्य को परिचय देना. ఈ విధంగా ఈ పిల్లవాడికి రామ్ నరేష్ గురించి ఏం తెలియదు కదా, అంతకుముందు చిన్నపిల్లలు కదా. సో కాబట్టి పూర్వజ్ఞానానికి సంబంధించిన విషయాలు ఏం తెలుస్తాయి వాడికి, ఏముంటాయి. కాబట్టి ఈ విషయాలు నేను చెబుతాను పిల్లవాడికి అని రాశాను నేను, అంతే. ఓకే, అంతేకాని ఇక్కడ క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండవు. ఎందుకు ఉండవో తెలిసింది కదా. మనం ఇంకా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అక్కడ క్లాస్లోకి వెళ్ళలేదు. ఓకే, సో అందుకని ఇక్కడ కూడా పాయింట్స్ రాశాను. సంయుక్తాక్షరకి జ్ఞాన్కు స్థాయి రూప్ దేనా అంటే వాటిని మరింతగా పిల్లవాడికి అర్థం చేయించడం. మొదట్లో చెప్పాను కదా, సంయుక్తాక్షర్ శబ్దకి జ్ఞాన్ ప్రదాన్ కర్నా అని ఇచ్చాను ఫస్ట్ లెసన్లో. సో దాన్ని స్థాయి రూప్ దేనా అని ఇచ్చేసాను. అట్లాగే సూజ్బూజ్కి ఆవశ్యకత और महत्ता के बारे में बताना. తర్వాత ఛాత్రం మే సతర్కతగా బడానా, వాళ్ళను అలర్ట్గా ఉండేటట్టు చేయటం. తర్వాత ఛాత్రం మీ కాల్పనిక శక్తికో జగానా, వాళ్ళలో కథలు చెప్పేటువంటి శక్తి ఉంటుంది కదా, అంటే ఊహించే శక్తి, దాన్ని మనము బయటికి తీసుకురావాలి. అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఈ కాల్పనిక శక్తిని ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయాలి. అది మనం చేయాల్సిన పని. ఓకే, తర్వాత కహానీ విధాక పరిచయదైన, కథ ఎలా చెప్పాలి అనే దాన్ని పరిచయం చేస్తాం. ఓకే, సో ఇది ఇక్కడ పూర్వ అవధారణ్ కౌశల్లో మనము చెప్పాల్సినటువంటి అంశాలు. పూర్వ జ్ఞానానికి సంబంధించినవే కానీ క్వశ్చన్స్ ఉండవు, అది విషయం, అంతే. అయితే కొంతమంది అడిగారు, మరి మీరు 10th క్లాసు లెసన్ ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ లెసన్ చేశాను కదా బరస్తి బాధలు, అక్కడ క్వశ్చన్స్ ఇచ్చాను. ఎందుకు అంటే మనకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏ పాఠాన్ని అయితే మీరు చెప్పబోతున్నారో ఆ పాఠం యొక్క లెసన్ ప్లాను వారం ముందే రాసి పెట్టుకోవాలి అన్నారు. మరి నేనేమో 10th క్లాస్ లెసన్ చెప్పాలి. సో నాకేమో ఈ కొత్త మోడల్ ఐడియా లేదు, సో దానిపైన ఎలాంటి ట్రైనింగు లేదు. వాట్సాప్లలో రకరకాలుగా మనకు డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. సో అందులో ఒకటి నాకు కొంచెం దగ్గరగా ఉంది, రీజనబుల్గా ఉంది అని అనిపించినది చూసి రాసేసానమాట. సో రాసేసాక ఒకసారి రివ్యూ చేసుకుంటాం కదా, అంటే మనం రాసింది కరెక్టా కదా అని. అలా చేసుకుంటున్నప్పుడు ఈ పూర్వ అవధారణ దగ్గర నాకు డౌట్ వచ్చింది. ఎందుకు అంటే ఈ పూర్వ అవధారణ కౌశల్ దగ్గర మనము ఈ క్వశ్చన్స్ వేస్తున్నాం కదా, పూర్వ జ్ఞానికి జాంచ్ కన్నా. మరి గతంలో ఈ క్వశ్చన్స్ని అధ్యాపక క్రియాలో వేసేవాళ్ళము. తర్వాత దీనికి ఆన్సర్స్ని మనము ఛాత్రకి క్రియాలో చెప్పేవాళ్ళము. ఇక్కడ అధ్యాపక క్రియాయే కానీ ఛాత్రకి క్రియాయే కానీ అసలు స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి మరి ఇక్కడ ఎందుకు ఇలాగా వచ్చింది అని నేను కొంతమంది డిఫరెంట్ సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు కదా, గ్రూప్స్ వాళ్ళు కానీ, వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ ఉండేవాళ్ళని, వాళ్ళు రాసిన వాళ్ళని కొంచెం కనుక్కున్నాను. సో కనుక్కున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయము. మళ్ళీ అక్కడ తర్వాత మళ్ళీ ఎక్స్పర్ట్స్ది ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం చూశాను నేను. సో అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే
ఇందాక నేను చెప్పిన విషయమే. సో అందుకని అది తెలియనప్పుడు రాసింది కాబట్టి అక్కడ వాట్సాప్లో ఎలా వస్తే అలా రాసేసాను. తెలిసిన తర్వాత దాన్ని ఆ తప్పుని మళ్ళీ చేయకూడదు కదా, రెక్టిఫై చేసుకున్నాను అంతే. ఫస్ట్ పార్ట్లో ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే సీక్నేకి సంప్రాప్తియ, లెర్నింగ్ అవుట్కమ్స్ అని ఇస్తున్నారు కదా మనకి ఇంగ్లీష్లో, అది ఇది అంటే ఈ పాఠము ద్వారా పిల్లవాడు ఏ ఏ అంశాలను నేర్చుకుంటాడు, ఏ ఏ టాపిక్స్ నుండి ఏ ఏ అంశాలను నేర్చుకుంటాడు అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. యాక్చువల్గా సున్నా బోల్నా అట్లా తర్వాత పడియేలికి అట్లా ఇస్తాం కదా మనము, కానీ అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అని ఇచ్చారు. అంటే 9th 10th ఎలా ఇచ్చారో అలాగే ఇస్తున్నారు. మరి సునియే బోలియా అన్న అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అన్న ఒకటే. సో దానికి ఇంచుమించు ఈక్వల్గా ఉండేటువంటివే కాబట్టి సో అలా ఇచ్చారు అని అనుకుందాం. ఓకే, अर्थग्राह्यता और प्रतिक्रिया कहानी के बारे में बातचीत कर सकते हैं, अपनी निजी जीवन को आधार बनाकर कुछ बताने का प्रयास करते हैं, अपने स्तर और पसंद के अनुसार कविता को आनंद के साथ पढ़कर अपनी प्रतिक्रिया व्यक्त करते हैं. అట్లా ఇచ్చా. తర్వాత అభివ్యక్తి సృజనాత్మకత. ఇక్కడ నెక్స్ట్ ఓకే, अपनी कल्पना से कहानी को आगे बढ़ाते हैं, सुनी हुई बातों को चित्रों के माध्यम से बता सकते हैं अట్లాగా. తర్వాత भाषा की बात. नेक्स्ट नए शब्द के प्रति जिज्ञासा व्यक्त करते हैं, शब्दकोश में अर्थ ढूंढते हैं, समानार्थी विलोम शब्दों का चयन करेंगे, भाषाई खेल द्वारा शब्द भंडार का विकास करते हैं. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇదండి ఫస్ట్ పార్ట్లో. ఇది ఫస్ట్ స్టెప్, ఇదేమో సెకండ్ స్టెప్. ఆ తర్వాత ఇది వచ్చేసి పూర్వ అవధారణ కౌశల్ అనేది థర్డ్ స్టెప్. తర్వాత సీక్నేకి సంప్రాప్తి అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఫోర్త్ స్టెప్. సో ఈ విధంగా 4 స్టెప్స్ మనము రాసుకోవాలి. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ పార్ట్లో స్టార్టింగ్లో వచ్చేసి ఫస్ట్ స్టెప్ విషయ ప్రవేశ్. విషయ ప్రవేశ్ అంటే మనము ఏదైతే పాఠం చెప్తుంటామో ఆ పాఠానికి సంబంధించిన విషయము అది ఇక్కడ మనకు ప్రతి పాఠంలో కూడా ఇక్కడ ఇచ్చింటారు. సో దీన్నే రాసేస్తే సరిపోతుంది మనం. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది హోషియార్ కవ్వ కదా, ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో ఇది ప్రతి పాఠంలో కూడా ఇచ్చింటారండి. ఇప్పుడు ఆదివాసీ నృత్య దింస అని ఉంది కదా, ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ప్రతి పాఠంలో కూడా విషయ ప్రవేశం ఉంటుంది, మనం అదే రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు అనుభవ్ ఔర్ విచార్ అంటే మనకి ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారంటే ఎక్స్పీరియన్సెస్ అండ్ రిఫ్లెక్షన్స్ అని ఇచ్చారు కదా. అంటే ఈ పాఠానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన అంటే ఈ పాఠంలో వచ్చినటువంటి విషయాలకు సంబంధించినటువంటి పిల్లవాళ్ళ లైఫ్లో వాళ్ళకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్, దాని ద్వారా వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైనా ఉంటే వాటిని మనము క్వశ్చన్స్ వేసి అడగవచ్చు. ఓకే, సో ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే గతంలో మనకు మోటివేషన్ అనేది ఉండేది చూడండి, ఒక పాయింట్ ఉండేది కదా, టాపిక్ మోటివేషన్ అనేది క్వశ్చన్స్ వేసేవాళ్ళం. సో అది అలాంటిదనమాట ఇది. సో అయితే అక్కడ మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా రాసేవాళ్ళం, బట్ ఇక్కడ ఆన్సర్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు. అందుకని పిల్లవాళ్ళ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్కి సంబంధించి క్వశ్చన్స్ ద్వారా మనము రాబట్టే సరిపోతుంది అంతే ఇక్కడ. తర్వాత అధ్యాపక కార్యం, ఇదేమో ఫస్ట్ స్టెప్ సెకండ్ పార్ట్లో, ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు ఇది థర్డ్ స్టెప్. ఓకే, ఈ థర్డ్ స్టెప్లో ఏంటి అంటే అధ్యాపక కార్యం. ఆ తర్వాత సామూహిక కార్యం, ఇక్కడ ఐజు, ఇది వీడు, ఇక్కడ యూడు అని ఇచ్చారు కదా ఇంగ్లీష్లో. ఇక్కడ ఏంటి అంటే అధ్యాపక కార్యం, ఛాత్ర సామూహిక కార్యం. అంటే ఈ సామూహిక కార్యంలో శిక్షకు కూడా భాగమే, అంటే మనం కూడా ఉంటాం, మనం ప్రతి నిమిషము ఉంటాం వాళ్ళ వెంట క్లాస్లో కదా. సో అందుకనే నేను స్పెసిఫిక్గా ఏం రాయలేదు, బట్ రాస్తే బాగుంటుందని చెప్పారు. ఒకవేళ మీరు రాయాలనుకుంటే రాయొచ్చు. ఇక్కడ
ఛాత్ర అనేది తీసేసి సామూహిక కార్యం అని మాత్రం పెట్టండి. సో అందులో మనం కూడా ఇంక్లూడెడ్ అనే వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఛాత్ర వైయక్తిక కార్యం అంటే యూడు అంటాం కదా, ఇండివిజువల్గా పిల్లవాళ్ళు చేసేటువంటి పని ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ కాలం వచ్చేసి ఇక్కడ నేను ఆవశ్యక సంసాధనని ఇచ్చాను. నిజానికి మామూలుగా ఇప్పుడు మనకు ఈ 3 కాలమ్స్తో పాటు లాస్ట్లో మనం ఇస్తున్నటువంటి విషయ సంబంధి ప్రశ్న అంటే మనకి ఇంగ్లీష్లో థింకింగ్ క్వశ్చన్స్ అని లేకపోతే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అని ఇట్లా ఇచ్చారనమాట. సో మస్తిష్క్ మంథన్ ప్రశ్న మనం ఇలా హిందీలో ఇచ్చుకున్నాం. సో ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే అసెస్మెంట్ ఆకలన్ అని ఇచ్చాను చూడండి, ఇక్కడ కనిపిస్తుందా ఆకలన్, ఇది అసెస్మెంట్ కింద. సో ఈ 3 కూడా మనకు ఈ 4th కాలంలో రావాలి యాక్చువల్గా. బట్ ఇక్కడ మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి దాన్ని ఏం చేసాము, ఈ కాలంని ఇక్కడ మనము ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే అర్థమవుతుంది కదా. సో ఛాత్ర వైయక్తిక కార్య తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఈ విషయ సంబంధి ప్రశ్న, మస్తిష్క్ మంథన్ ప్రశ్న, ఆకలను, సో ఈ ఆకలను ఉన్నాయి కదా, ఇవి రావాలి యాక్చువల్గా ఎక్కడ ఈ 4th కాలంలో. బట్ ఇక్కడ మనకు ప్లేస్ సరిపోదు కాబట్టి నేనేం చేశానంటే ఆవశ్యక సంసాధనని ఇక్కడ అంటే టీఎల్ఎం ఉంటుంది కదా మనము, అవి ఇక్కడ మెన్షన్ చేశాను నేను. దానివల్ల ఏమైంది అంటే వాటిని లాస్ట్లో ఇక్కడ రాయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ రాశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలా, అధ్యాపక కార్యలో మనం ఏం చేస్తాం, క్లాస్లో టీచర్ ఏం చేస్తారు. సో ఇది సోచియే బోలియే. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాయింట్స్ అంటే మనం ఇక్కడ స్టార్టింగ్లోనే ఫస్ట్ పార్ట్లో మెన్షన్ చేసాం కదా, టాపిక్స్ దగ్గర, ఈ టాపిక్స్ దగ్గర మెన్షన్ చేసామా సోచియే బోలియే అని. సో ఇక్కడ కూడా సోచియే బోలియే స్టార్టింగ్లో. ఓకే, సో సోచియే బోలియేలో ఏముంటుంది, ఈ బొమ్మ ఉంటుంది కదా, చూపిస్తాను మీకు. సోచియే బోలియేలో ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు చూడండి. ఈ బొమ్మను గురించి మనం క్వశ్చన్స్ అడుగుతాం పిల్లవాడిని. అంటే ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి, లేకపోతే పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవి దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. దీనికి ఒక పీరియడ్ కేటాయించుకున్నాం, అది ఇక్కడ రాస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే గతంలో మనము పీరియడ్ ప్లాన్ అని రాసేవాళ్ళం కదా. సో ఇది ఆ పీరియడ్ ప్లాన్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదంటే ఆల్రెడీ సోచియే బోలియేకి మనం ఇక్కడ ఇచ్చుకున్నాం కదా, ఒక పీరియడ్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ విషయ వస్తుకి 2 లేదా 3 మనం ఇచ్చుకోవచ్చు. ఈ సోచియే బోలియే రాసేసి ఇక్కడ छात्रों को चित्र दिखाएंगे, चित्र संबंधी शब्दों के बारे में बातचीत करेंगे, शब्दों के अर्थ शामपट पर लिखेंगे. ओके, छात्र चित्र ध्यान से देखेंगे, चित्र संबंधी शब्दों के बारे में बातचीत करेंगे, शब्दों के अर्थ बताएंगे, शब्दार्थ को पाठ्य पुस्तक में लिखेंगे. ఇది ఓకే. సో అట్లాగే వైయక్తిక రూపు అంటే పిల్లవాళ్ళు ఇండివిజువల్గా ఏం చేస్తారు, छात्र उन शब्दों को अपनी पाठ्य पुस्तक में लिखेगा, छात्र शब्दार्थ और वाक्यों को अपनी अभ्यास पुस्तिका में सुंदर लिखावट में लिख लेगा. ఇప్పుడు మనకు ఈ ఆవశ్యక సంసాధన ఫస్ట్ టాపిక్ సోచియే బోలియేకి మనకు పాఠ్యపుస్తకం ఖడియా జాడన్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ इलागा उन शब्दों से छोटे छोटे वाक्य बनाने के लिए कहेंगे, वाक्यों को शामपट पर लिखेंगे. छात्र वाक्य बनाने के प्रयास करेंगे, छात्र वाक्यों को अपनी अभ्यास पुस्तिका में लिखेंगे. ఓకే, సో అది ఇక్కడ ఒక చిన్న బొమ్మ అంటే ఈ రొట్టె ముక్క పట్టుకున్నటువంటి ఒక బొమ్మ కాకిది చిన్నది అతికించాను. ఓకే, సో అట్లాగే ఇక్కడ నేను ఈ ఏమేమి చిత్రాలు ఏమేమి బొమ్మలు అతికిస్తానని ఇక్కడ రాశాను నేను టీఎల్ఎంలో. సో ఈ కాలంలో ఏది కవ్వ, లోమడి, రోటీ, కే చిత్ర, పాఠ్యపుస్తక, జాడన్, కడియా, శబ్దకోష్. సో శబ్దకోష్ అనేది ఇక్కడ మనం చూపించాము, క్లాస్ రూమ్కి తీసుకెళ్తాము అంతే. ఓకే, అందుకని ఇక్కడ ఏం రాయలేదు, చూపించలేదు. సో ఇక్కడ ఏం చూపించానంటే ఈ కాకి, రొట్టె, తర్వాత ఇక్కడ లోమడి. ఓకే, ఈ బొమ్మలు అతికించడం జరిగింది. తర్వాత ఈ విషయ వస్తువులో మనం ఏమేమి మాట్లాడతాము, ఏమేమి ఈ కథ గురించి మనం చెప్తాము అనేది ఇక్కడ రాస్తాం కదా. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కాలమ్సేనండి. ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇచ్చుకుంటాం కదా. సో ఒక్కొక్క కాలం రాసుకుంటూ రావాలి. సునియే బోలియేలో మనం ఏం రాయాలి అంటే
ప్రత్యేక ప్రశ్న को श्याम पट पर लिखना, उन प्रश्नों को छात्रों से पढ़ाना. ఈ ప్రశ్నలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే సునియే బోలేలో చూద్దాం. ఈ సునియే బోలేలో ప్రశ్నలు ఉన్నాయి కదా. कुछ पक्षियों के नाम बताइए. लोमड़ी क्या पाना चाहती थी, कौवे ने लोमड़ी से कैसा व्यवहार किया, ఇవి ఉన్నాయి కదా. సో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన क्वेश्चंस రాస్తాము, आंसर्स కూడా రాస్తాము. सो सुंदर ढंग से कहानी का प्रस्तुतिकरण करेंगे हम लोग. छात्र प्रश्न पढ़ेंगे, उसके बाद छात्र मुख्य बिंदुओं को और निष्कर्ष को अपनी अभ्यास पुस्तिका में सुंदर लिखावट में लिखेगा. సో ఇక్కడ హోంవర్క్ అని సపరేట్గా ఇవ్వడం లేదు. మనం గతంలో గృహకార్యాన్ని ఇచ్చేవాళ్ళం కదా, ఆ గృహకార్యం అనేది సపరేట్గా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం కదా లిఖేగా అనేది, మొత్తం క్లాస్లోనే వాడు రాయలేడు కదా. సో అందుకని ఏంటి, ఈ వర్క్ని మనము గృహకార్య కింద ఇంట్లో రాసుకురమ్మని చెప్పొచ్చు. ఓకే, సో అక్కడ ఆ పని అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ छात्रों से सामूहिक रूप में चर्चा, मुख्य बिंदुओं को श्याम पट पर लिखना, निष्कर्ष पर पहुंचना, सामूहिक चर्चा में भाग लेंगे और उत्तर देने का प्रयास करेंगे, अंत में निष्कर्ष पर पहुंचेंगे. తర్వాత ఏంటి, छात्र वैयक्तिक रूप से जवाब देने का प्रयास करता है. తర్వాత ఇక్కడ కాలమ్స్ వచ్చేసి ఇక్కడ ఆవశ్యక సంసాధన వచ్చేసి పాఠ్యపుస్తక్, శాంపట్, కడియా, జాడన్. ఓకే, సో ఇంకేమైనా బొమ్మలు ఉంటే మీరు అతికించుకోవచ్చు. తర్వాత పढ़िए, पढ़िए से సంబంధిత్, జోడీ బనాయియే అంటే ఇక్కడ జోడీ ఉంది కదా, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాం కదా మనం పిల్లలకి, అది. సో అది. తర్వాత వాక్యక్రమ్, ఇక్కడ పాఠంలో వచ్చినటువంటి వాక్యాలను క్రమరూపంలో రాయాలి, నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, అది వాక్యక్రమ్ ఇచ్చా. ఆ తర్వాత సహీ వర్తనీ వాలే శబ్ద్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా కొన్ని పదాలు, సో కరెక్ట్గా ఉండేది మనము రౌండ్ ఆఫ్ చేయాలి, అది. సో తర్వాత చిత్రం సే సంబంధి ప్రశ్న, తర్వాత ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, చిత్రం సే సంబంధిత శబ్ద పర్ గోలా బనాయి అంటే ఈ బొమ్మలకు సంబంధించి పదాలు ఏమున్నాయో కనుక్కొని దాన్ని ఆ తర్వాత రౌండ్ ఆఫ్ చేయాలి. సారీ అంశంకు శాంపట్ పర్ లిఖింగే, ఈ విషయాలన్నిటినీ కూడా మనము బోర్డు పైన రాయడం, అది. సో అట్లా ఇచ్చా. తర్వాత నెక్స్ట్ ఏంటి, లిఖియే ఉంది కదా, ఇక్కడ కూడా లిఖియే ఉంది. ఓకే, ఈ లిఖియేలో క్వశ్చన్స్ ఉంటాయి కదా, లిఖియే से संबंधित छोटे छोटे प्रश्न, సారాంశాత్మక ప్రశ్న, రిక్త స్థానం ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇదేమో చిన్న చిన్న ప్రశ్నలు కదా. తర్వాత ఇదేమో 5 చహ వాక్యం మే సారాంశాత్మక ప్రశ్న కదా, ఇది పెద్దది సారాంశం. ఆ తర్వాత ఉచిత శబ్దం సే ఖాళీ జగ భరియే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి కదా, సో అదే రాసా ఇక్కడ రిక్త స్థానం. ఓకే, తర్వాత చిత్ర దేకర్ పాఠ సంబంధి శబ్ద. తర్వాత ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ బొమ్మలు చూసి పదాలు రాయాలి కదా. సో అన్నీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉండే విషయాలేనండి మనం రాయాల్సింది. ఏదో ఒక లెసన్ ప్లాన్ తీసుకొని ఎవరో ఒకరు రాసి తీసుకొని దాన్ని మనం ఎత్తి రాద్దాము అనే దానికంటే, సో ఇలాగా మనము ఒక్కసారి దీన్ని అర్థం చేసుకొని ఇందులో ఉండేటివి ఎత్తి రాస్తే సరిపోతుంది. టెక్స్ట్ బుక్ ముందు ఉంటే లెసన్ ప్లాన్ ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ మోడల్ తెలియాలి కదా మనకు, అప్పుడు మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రెండో లెసన్కి మళ్ళీ మనము వేరే వాళ్ళ ఆ లెసన్ ప్లాన్ని కాపీ చేయాల్సిన అవసరం లేదు. మనము మన లెసన్ ప్లాన్ని మనమే రాసుకోవచ్చు. ఏది, ఈ విధంగా టెక్స్ట్ బుక్ పెట్టుకొని. ఓకే, టెక్స్ట్ బుక్ ఉంటే చాలు, లెసన్ ప్లాన్ ఈజీగా రాయొచ్చు, అంతే. నెక్స్ట్ భాషాంశం కదా. ఈ భాషాంశాలు ఏమున్నాయి, అంత్యాక్షరి విధికే అనుసార్ శబ్ద బనానా కదా. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, అంత్యాక్షరి విధికే అనుసార్ శబ్ద బనానా. తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, ఇందులో పర్యావాచ్య శబ్ద ఉన్నాయి, ఆ పర్యావాచ్య శబ్ద ఇక్కడ ఇచ్చేసా, అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సృజనాత్మకత కదా, ఆ సృజనాత్మకత ఇక్కడ రాయడం జరిగింది చూడండి. సృజనాత్మకత దీంట్లో ఏముంది, చిత్ర దేకర్ శబ్ద లిఖియే, అదే ఉంది, చిత్ర దేకర్ శబ్ద లిఖనా. పరియోజన కార్యం, సో దీంట్లో పరియోజన కార్యం కూడా ఉంది కదా, అది. ఆ తర్వాత అనువాదు ఉందా, అనువాదకి ఇచ్చి అదే అనువాదం ఇక్కడ ఇచ్చా. ఓకే, అన్నీ కూడా శాంపట్ పర్ లిఖనా, ఇవన్నీ మనం చేస్తాం. సో పిల్లలు ఏం చేస్తారు అనేది సామూహిక రూప్ से क्या करेंगे, ఇక్కడ ఏమొస్తే అదే వస్తుంది ఇక్కడ కూడా. తర్వాత సృజనాత్మకత से संबंधी प्रश्नों के उत्तर अपनी अभ्यास पुस्तिका में सही ढंग से सुंदर रिकॉर्ड में लिखेगा. पाठ्य पुस्तक खड़िया, ఇక్కడ పాఠ్య పుస్తకం ఖడియా జాడన్, ఇవన్నీ కూడా
యాజ్ యూజువల్గా వస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే వ్యాకరణాంశం. ఇక్కడ వ్యాకరణాంశం ఉంది చూడండి. సో వ్యాకరణాంశాలు ఏమున్నాయి? సంయుక్తాక్షరం ఉన్నాయి. సో అవే ఇక్కడ संयुक्ताक्षर के ज्ञान को स्थायी रूप देना, स्थायी बनाना అని ఇచ్చా. అంటే మనము ఫస్ట్ లెసన్లో సంయుక్తాక్షరాన్ని పరిచయం చేశాం కదా. 6th క్లాస్లో ఉండే వాటిని గుర్తు చేస్తూ ఫస్ట్ లెసన్లో మనం సంయుక్తాక్షరాన్ని పరిచయం చేసాం. ఏది? ఇప్పుడు ప్రభు, శీఘ్ర, దుర్గుణు కదా, తర్వాత ఈర్ష, త్యాగన, నిత్యు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని మరింతగా రెండోసారి చెప్పి వాళ్ళ బుర్రలోకి ఎక్కించాలి బాగా. సో అందుకని ఇక్కడ సంయుక్తాక్షరం ఇవ్వడం జరిగింది. ఓకే, అవేమో పదాలు, ఇక్కడ అక్షరాలు అంతే. తర్వాత దీనికి సంబంధించి మనము టీఎల్ఎంలో ఏమిస్తామంటే వర్ణమాల చార్ట్ కానీ ఆవశ్యక సంసాధనలో, తర్వాత సంయుక్తాక్షర సంయుక్త చార్టు అవన్నీ నేను క్లాస్లో ప్రజెంట్ చేశానమాట. పాఠ్యపుస్తక కడియా జాడన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా మనకి ఇంగ్లీష్లో. సో అవే విషయ సంబంధి ప్రశ్నలు, చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి ఈ పాఠానికి సంబంధించి. మనం సొంతంగా వేసేది పిల్లవాడికి అసలు అర్థమైందా లేదా అని కనుక్కోవడం కోసం. తర్వాత మస్తిష్క మంతన్ ప్రశ్న అంటే కొంచెం క్రిటికల్గా వాడే ఆలోచించి చెప్పగలగాలి, కొంచెం బుర్ర పెట్టి సొంతంగా చెప్పగలగాలి అలాంటివి. తర్వాత అసెస్మెంట్, కోయి ఎక్ చిత్ర కథక సంచయ్ కీజియే, ఆకలని ఉంది కదా అది. తర్వాత ఇక్కడ మనము అధ్యాపక హస్తాక్షర, నిరీక్షక హస్తాక్షరం రాయాలి. ఇక్కడ నేను రాయలేదు. సో ఇక్కడ ప్రధాన అధ్యాపక హస్తాక్షరం అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇదివరకే మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.